సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత విశాఖకు కూడా నీళ్లు తీసుకెళ్తామన్నారు. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు తప్పుపట్టారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని తెలిసి వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోతే ఇక్కడుండే వాళ్లు కొద్దిమంది జెండాలు పట్టుకుంటున్నారన్నారు. డేటా సెంటర్ ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే నీళ్లు ఇంకిపోయాయంటారని తప్పుపట్టారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తొందరలోనే అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. తొందరలో అంటే ఎప్పుడో కాదు, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సమయంలో ఈ సంవత్సరం మళ్లీ పనులన్నీ పూర్తి చేసి విశాఖపట్నానికి తీసుకొస్తాం, నీళ్లు తీసుకెళ్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశమని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది, వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు, అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి,
ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. 3వ శనివారం ప్రతి నెల నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమి కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి, సమాజ హితం కోసం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్తేస్తే మనకు కోపం వస్తుంది, కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మా కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే, ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే, ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరినీ ఒకటే కోరుతున్నాం. ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తా ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే
చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని డిస్పోజ్ చేశాం.